ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకని వీడియో మొత్తం చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. నామము 549 విద్య. ఇది 2 అక్షరముల నామంతో కూడుకొని ఉన్నది. ఓం శ్రీ విద్యాయ నమః అని నమస్కరించుకోవాలి అమ్మవారిని. విద్య జ్ఞాన రూపిణి. తెలియజేసేది, తెలుసుకునేది, తెలియబడేది ఏ ఒక్కటైతే ఉన్నదో అది విద్య. తెలుసుకోవలసిన దాన్ని విద్య అంటారు. వివేకం కలిగిన మానవునిగా పుట్టినందుకు పరమాణువు నుండి పరమాత్మ వరకు, మనసు నుండి మహత్తర వరకు విస్తరించి ఉండే ఆత్మజ్ఞాన శాస్త్రజ్ఞాన సముచ్చయాన్ని విద్య అంటారు. వేదోపనిషత్తులు, వేదాంగ స్మృతి ఆదులన్నిటి సంబంధమైన విద్య అమ్మవారి స్వరూపమే అని ఈ నామము తెలియచేస్తుంది. జ్ఞాన జ్ఞాయ జ్ఞాతృ స్వరూపిణి అయిన అమ్మవారే విద్య. విద్యాతి మోక్షప్రదా జ్ఞానాన స్వరూపతత్వద్విత్వా విద్యాసి సా భగవతి పరమహి దేవి ఇతి దేవీమాత్మత్య తదా చ గౌడపాదీయం సూత్రం శైవ విద్యా ఇతి చైతన్యస్వరూప శక్తిరీతి పూర్వసూత్రోపస్థితాయ శక్త్యస్ఫుదేన పరమార్శ తేజోనిష్టకళా విశేషరూపః తలక్షణం చ శైవత్రనే మాయకార్య వివేకన వేత్తి విద్యపదం యాయ సా కల పరమజ్ఞాయ విద్యాజ్ఞాన క్రియాత్మికేతి అక్షర ద్వైత్యమ కామ్నామా. శ్రీమాత్రే నమః. జ్ఞానస్వరూపురాలు, మోక్షమును కలిగించు జ్ఞానస్వరూపురాలు దేవి మహత్యంన. ఓ దేవి, నీవు విద్యాస్వరూపురాలైతివి అని గలదు. గౌడపాద్ర సూత్రం కూడా ఆమె విద్య అని చెప్పుచున్నది. ఆమె అనగా పూర్వసూత్రంలో చెప్పబడుచున్న చైతన్య శక్తిని అని అర్థమను ఆమె అనుపదము. శ్రీమాత్రే నమః. ఆమె తత్పదను ముచ్చి ఆ శక్తిని గ్రహించవలెను, లేదా హృదయాదులతోనున్న కళారూపమునకు విద్య అని పేరు. శైవతంత్రమందు ఈ విద్యా శబ్దమునకిటి లక్షణము చెప్పబడినది. ఏ కళ చే మాయా కార్యములను వాని వివేకమును తెలుసుకొని దానిచే విద్య అనగానేమి అను దానిని తెలుసుకొనుచున్నాడో ఆ కళయే విద్య అగును. అది జ్ఞానాత్మకము, క్రియాత్మకము గూఢనగుచున్నది, లేదా జ్ఞాన సాహిత్య క్రియాత్మకమగుచున్నది. ఈ అర్థమందు భాష్యంలోని తేజోనిష్టకళ అను పదములోని తేజ శబ్దమునకు అంతఃకరణమని అర్థమును చెప్పవలెను. జ్ఞానక్రియాత్మకమగు విద్య అంతఃకరణమందు ఉండునది కానీ అజ్ఞాదుల తేజస్సులయందు ఉండునది కాదు. తేజ శబ్దమునకు అంత కారణార్థము లేకపోయినచో లక్షణచే అంతఃకరణార్థమును చెప్పుకొనవలెను, లేదా అంతఃకరణమందలి చైతన్యమును తేజస్సు అని గ్రహించవలెను. ఆ తేజ కళయే విద్య అని గౌడపాద సూత్రార్థము 2 అక్షరములతో కూడుకున్నది నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 550 నామము. శ్రీమాత్రే నమః. వియాదాతి జగత్రాస్పు. ఇది 8 అక్షరముల నామంతో కూడుకొని వియాదాది జగత్రాస్పుహునాయ నమః అని నమస్కరించాలి. వియత్ ఆది వియాదాతి ఆకాశము మొదలైన పంచభూతాత్మకమైన జగత్ ప్రపంచమును ప్రాసు చక్కగా సృజించుచున్నది. శ్రీమాత్రే నమః. వియాదాతి విహోదామ ఆదిర్యస్తస్య జగత్రాస్ఫుతే ఆత్మానాకాశ సంభూత ఇత్యాది శృతే అష్టాక్షరనామాః.
వియాత్ అది జగత్తు, ప్రాసు ఆకాశం మొదలుకొని ఉన్న జగత్తునంతటినీ ప్రకాశించుచున్నది. వియత్ ఆది, వియాదాతి ఆకాశము మొదలైన పంచభూతాత్మకమైన జగత్తు ప్రపంచమును ప్రాసు చక్కగా సృజించుచున్నది. పృథ్వీ వ్యాప్తోజ వాయురాకాశాదులను తెలుసుకునేవాడికి అంటే నేనుకు తెలియబడేదానికి అంటే ప్రపంచానికి మధ్య ఉండే పొరలు తెలుసుకునేవాడికి తెలియబడాల్సింది స్పష్టంగా తెలియబడడం కోసమే మధ్య ఉండే ఈ పంచభూతాలైన పొరలను అమ్మవారు సృజిస్తుంది. ప్రపంచము ఈ పొరల ద్వారానే తెలియబడుతుంది తప్ప ఇంకో మార్గం లేదు. అత్యంత స్థూలమైన పృథ్వీతత్వం నుండి క్రమక్రమంగా సూక్ష్మతత్వాలను అవగాహన పరుస్తూ చిట్ట చివరకు జగత్తుకు కారణమైన అత్యంత సూక్ష్మతత్వాన్ని కూడా తెలుసుకునేటట్లుగా అమ్మవారి చేస్తుంది. ఆకాశాదులు అనే పంచభూతాలతో కూడిన జగత్తును సృజించుచున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. ఆకాశము మొదలు జగతంటిని కలిగించుకొని పరమాత్మ నుండి ఆకాశము పుట్టినది, ఆకాశము నుండి వాయువు పుట్టినది అని ఈ విధంగా జగతంతయు ఆత్మ నుండియే పుట్టినదని వేదము చెప్పుచున్నది. కనుక ఆకాశాది జగతంతయు ఈమె వలన సంభవించినది అని తెలుసుకొనవలెను. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 551 నామము సర్వవ్యాధి ప్రశస్మనే. సర్వవ్యాధితి సర్వేషాం వ్యాధినాం జలాద్దిరూపణం ప్రశస్మని నాశాకరణం అక్షరణం అంశ. సర్వవ్యాధి ప్రశస్మని అన్ని రోగములను పోగొట్టున్నది. అగ్రగణ్య చింత్య రూప కలికల్మనాశిని కాచాయిని కాలాంత్రి కమలాక్ష నివేశిత. శ్రీమాత్రే నమః. ఇది 8 అక్షరముల నామంతో కూడుకున్నది. ఈ నామంతో సర్వవ్యాధి ప్రశస్తాయ నమః అని చెప్పుకోవాలి. వ్యాధులను ఒక రకంగా బాధలనే చెప్పుకోవాలి. బాధలంటే దేహానికి సంబంధించినవి, వాక్కుకు సంబంధించినవి, మనసుకు సంబంధించినవి అని 3 రకాలుగా ఉంటాయి. వీటినే స్థూల, సూక్ష్మ, శరీర బాధలు అంటారు. సాధారణంగా స్థూల శరీరానికి వచ్చే బాధలను, వ్యాధులను, మనసుకు సంబంధించిన వాటిని ఆదులని అంటారు. మానసికమైన రుగ్మతలని భవరోగాలని కూడా అంటారు. కళ్ళు మండుతున్నాయి అన్నప్పుడు నిజంగా కళ్ళు మండుతూ నీళ్లు వస్తుంటే అది రోగము క్రిందకు వస్తుంది. ఎవరిని చూసినా కళ్ళు మండుతున్నాయి, కడుపు మండుతుంది అంటే అవి భవరోగాల క్రిందకు వస్తాయి. ఈ 2 రకాల వ్యాధులను అమ్మవారు శమింప చేయగలదు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.